హలో గైస్, ఇప్పుడు టైము ఆల్మోస్ట్ ఒక 2:30 అరౌండ్ అవుతుందన్నమాట. మాకు ఒక కుక్క పిల్ల బీగల్ పప్పిని ఆర్డర్ పెట్టాము. అది తెచ్చుకోవడానికి ఒంగోలు బైపాస్ రోడ్ మంగమూరు రోడ్ జంక్షన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళి తెచ్చుకుంటాము. సో ఒకసారి ఒక మినీ బ్లాగ్లా చేద్దామని చెప్పి చూశాను. మా పెట్టిన మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెం ఫేస్ నిద్రమత్తులో ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదే గైస్ మంగమూరు రోడ్ జంక్షన్ అంటే. అక్కడ చూడండి, ఒంగోలులో ఉండి జంక్షన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఇక్కడ రాత్రి పూట ప్రైవేట్ బస్సులు కూడా వస్తూ ఉంటాయి. అలా పైకి వెళ్ళిపోతే విజయవాడ వస్తుంది. మామూలుగా ఎవరైనా బస్సులకి లేదంటే వేటికన్నా ఇస్తారు, పెద్ద వాహనాలకి ట్రాన్స్పోర్ట్కి ఇస్తారు. కానీ మన వాళ్ళు లారీకి ఇచ్చి పంపిస్తున్నారు అనమాట. ఆ లారీ కోసం వెయిటింగ్. లారీ అన్న పక్కే కుక్కను పెట్టుకొని వస్తారనమాట. ఇక్కడ దారిలో చాలామంది చీకటి రాజ్యపు రారాజులు ఇదిగో అక్కడ ఉన్నారు, చూసారా? ఇదిగో వీళ్ళు గుంపులుగా ఉన్నారు. మేము కార్లో వచ్చి బతికిపోయాం, కానీ అదే రోడ్డు మీదో లేదంటే లైక్ బండ్ల మీదో కనుక వచ్చి ఉంటే ఈ పాటికి గ్రూప్ అటాక్స్ చేసేవాళ్ళు అనమాట. ఇదిగో ఇలాగ వచ్చేస్తాయి. ఎవరి మీద దాడి చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు అనమాట. రాజుల మధ్య యుద్ధం జరుగుతుంది. సో విన్నారుగా గైస్, లాయర్ కూడా కాదు, ఈ అఫిడవిట్లు అనే గోల్లో పడి లాయర్ అని వచ్చేస్తుంది. లారీ అన్న కూడా వచ్చేస్తున్నాడు అనమాట. ఇంత కష్టపడి మరి మీకోసం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటున్నా గైస్. బ్లాగ్స్ కూడా చూడండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటో వస్తుందంట గైస్, చూద్దాం ఎక్కడ దాకా వచ్చిందో. అతనే ఫోన్ చేస్తున్నాడు గైస్. ఇది అనుకుంటా వస్తుంది. ఎన్నో చక్రాల వాహనం. థ్యాంక్స్ అండి. ఇది మొక్కల్లో కనిపించట్లా, అలా లోపల తీసుకెళ్ళి వీడియో. ఇదేంటి పాపం ఇట్ట పార్సల్ కట్టాడు. వేసేది ముళ్ళు వేసేసారా? అయితే కత్తిరి వాడి ఇంతే ఉంది. అది చిన్నపిల్ల, అది రాదులే. కత్తిరి అది వస్తుంది. అది కంగారు పడుతుంది కానీ ఇంటికి వెళ్ళి తీద్దాం. వదిలే దానికి ఇంట్రెస్ట్ పోయింది, పడుకుంటుంది. సో ఎంత ప్రయత్నించినా ముడి మాత్రం రావట్లేదు కదా. చాలా అద్భుతంగా వేశారనమాట, ఎవరు తీయలేనట్టుగా. ఇంటికి వెళ్ళి ప్రయత్నిద్దాం. గట్టిగా వేసాడు ఏంది అయ్యా బాబు. వాళ్ళ ఆడికి తాళి కట్టేటప్పుడు కూడా ఇంత గట్టిగా వేయడేమో. మాకంటే ముందు మీరే చూడండి గైస్, మాకు అసలు క్లియర్గా కనిపించట్లేదు. అది ఇప్పుడు ఓపెన్ చేసేస్తా. ఈ లోపలంతా గలీజ్ చేసుకుంది. న్యూస్ పేపర్లో కూడా చిన్నది, వీడియోలో పెద్ద దానిలో కనిపించింది. 38 days ఇవాళకి. మొత్తాన్ని స్టార్ట్ చేసింది గైస్. ఇప్పుడు పోసిద్ది.
డౌటే లేదు.